హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అత్తయ్య, అత్తగారిని పట్టుకుని బావురుమంది నీరజ. ఎన్నాళ్ళు అణిచిపెట్టుకున్న ఆవేదన, ఉక్రోషం కరిగిపోయేటట్లు వెక్కి వెక్కి ఏడ్చింది. ఇలాంటప్పుడే ధైర్యం తెచ్చుకోవాలమ్మా. అయినా మీ నాన్నగారు నువ్వు వెళ్ళేసరికి నవ్వుతూ పలకరిస్తారు. నేను చెప్తున్నాగా, ధైర్యం చెప్పింది. నా సంసారం ఏమైపోయినా మీరు నా పక్క ఉంటేనే నేను ధైర్యంగా వెళ్ళలేను అత్తయ్య. ఉంటేనే కానీ నేను వెళ్ళలేను. నా మాట కాదనకండి. నేనెప్పుడు మిమ్మల్ని ఏమీ కోరను. నీరజ కోరికను కాదనలేకపోయింది రత్నమ్మ. ఇంటిల్లపాదిని రైలు ఎక్కించి హోటల్ వైపు నడిచాడు భానుమూర్తి. అయ్యో, అదేమిటమ్మా నీరజ, కనీసం ఉత్తరమైనా రాయకుండా వచ్చేసావు. ఉత్తరం రాస్తే బండి స్టేషన్కి పంపించేవాడినిగా. ఈ మధ్య నీ దగ్గర నుండి ఉత్తరాలే లేవు. నిన్ననే ఉత్తరం రాశాను నీకు. సరే, లోపలికి రా. ఏమర్రా పిల్లలు, ఈ తాతయ్యను మర్చిపోయారేమిటి? వీధి గుమ్మంలోనే ఎదురు వచ్చిన జగన్నాథాన్ని చూసి బొగ్గులు నొక్కుంది రత్నమ్మ. అయ్యో అయ్యో, కలికాలం, ఎవరికే పోయే కాలం వచ్చింది బాబూ. లక్షణంగా ఉన్న మీకు ప్రమాదంగా ఉందని టెలిగ్రామ్ ఇప్పించారా అప్రాచ్యపు? రత్నమ్మ వాగ్దాటికి అడ్డుపడింది నీరజ. ప్రయాణంలో అలసిపోయారు. ముందు లోపలికి పదండి అత్తయ్య గారు. పోన్లేండి, నాన్న ఆరోగ్యంగా ఉన్నారు, అంతే చాలు. లక్ష్మి, అత్తయ్యని లోపలికి తీసుకురా. అమ్మ వంటింట్లో ఉందా? అటుగా వచ్చిన పని మనిషికి పురమాయించి రత్నమ్మను లోపలికి పంపించింది నీరజ. ఏమిటమ్మా నీరజ, మీ అత్తగారి మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అయోమయంగా అడిగాడు జగన్నాథం. తర్వాత అంతా వివరంగా చెప్తాను నాన్న. ప్రయాణపు చాలా చికాకుగా ఉంది. పిల్లలకు స్నానాలు చేయించాలి, భోజనాలు పెట్టాలి. చీకటి పడే సమయం కావస్తుంది. ఎటు కొన్ని రోజులు ఉండటానికి వచ్చిన వాళ్ళమేగా. తల తిప్పుకుని లోపలికి నడిచింది నీరజ. ఇది అత్తయ్య జరిగిన సంగతి. ఆయనతో సహా మనం అందరం ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో రమణమూర్తి గారు చెప్పిన సలహా, టెలిగ్రామ్ కూడా ఆయనే ఇప్పించారు. కానీ అనుకోకుండా ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరగటంతో ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. తీరా నేను ఆగిపోతే ఆయనకు నిజం తెలిసిపోతుందనే భయంతో ఆయనకు సెలవు దొరకపోయినా వచ్చేశాను. మీరు అక్కడే ఉండిపోతే ఆయన ఇక్కడికి వచ్చినా మీకోసం తప్పనిసరిగా ఆయన అక్కడికి రావడం, వచ్చినప్పుడు మళ్ళీ మాధవని కలుసుకోవడం జరుగుతుందేమోననే భయంతో బలవంతంగా మిమ్మల్ని ప్రయాణం చేయించాను. పిల్లలిద్దరూ అమ్మమ్మ తాతయ్యలు సరసన చేరి నిద్రపోయిన తర్వాత రత్నమ్మను లోపలి గదిలోకి తీసుకుని వెళ్ళి వివరంగా జరిగిందంతా చెప్పింది నీరజ. ఏదో రకంగా మీ కాపురం కుదుటపడడం కంటే నాకేం కావలసింది ఏముందే అమ్మాయి. నా కర్మకాలి ఈనాటికి వాడికి బుద్ధి పుట్టుకొచ్చింది. మీ అమ్మా నాన్నల మొహాలు చూడాలంటే సిగ్గుతో చితికిపోతున్నాను. కళ్ళనీళ్ళు పెట్టుకుంది రత్నమ్మ. మీరేమీ దిగులు పడకండి అత్తయ్య. ఆ మాధవి దూరం అయితే ఆయన మామూలు మనిషి అవుతారనే నమ్మకం నాకుంది, ధైర్యం చెప్పింది నీరజ. నీరజ తల్లిదండ్రులు ఇద్దరికీ జరిగిందంతా చెప్పి రమణమూర్తి సలహా కూడా చెప్పింది. పెద్దల్ని వాళ్ళిద్దరూ విన్న వెంటనే తలలు బాదుకున్నా కర్తవ్యం గుర్తుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ఉన్న జగన్నాథన్ తమ్ముడు జనార్దన్ రావుకి టెలిగ్రామ్ ఇచ్చారు, అర్జెంటుగా ఓసారి రమ్మని. 3వ రోజు తెల్లవారేసరికి దిగాడు జనార్దన్ రావు. సంగతంతా విని ఆవేశంతో చిందులేశాడు. అతడిని శాంతపరిచి రమణమూర్తి సలహా చెప్పి అతని సహాయం కోరింది నీరజ. అందరూ కలిసి భానుమూర్తి చుట్టూ వల పన్నడం ప్రారంభించారు. నీరజ వెళ్ళిన వారం రోజులకి భానుమూర్తికి ఆఫీస్ అడ్రస్కే జాబు వచ్చింది. తన తండ్రి గుండెలో నొప్పి వస్తే హార్ట్అటాక్ అని కంగారు పడ్డారని, పరీక్షలన్నీ చేసి మామూలు నీరసం వల్ల వచ్చిన నొప్పి అని డాక్టర్లు నిర్ధారణ చేశారని, ప్రస్తుతం నీరసం నుండి కోలుకుంటున్నాడని, ఎటొచ్చి రత్నమ్మకే ఆరోగ్యం బాగుండలేదని డాక్టర్కు చూపిస్తే ఏవేవో పరీక్షలు చేస్తున్నారని రాసింది. తేలిగ్గా నిట్టూర్చాడు భానుమూర్తి. తను అత్తగారింటికి వెళ్ళనవసరం లేదు. తన తల్లికి కూడా ఏవో మామూలు నీరసమే ఉంటుంది. తన మామగారికి కంగారు ఎక్కువ. అయిన దానికి కానిదానికి హడావిడి పడిపోతూ ఉంటాడు. అయినా ఒకసారి చెకప్ చేయించడం మంచిదేగా. 4 రోజుల తర్వాత మరి ఒక జాబు వచ్చింది. రత్నమ్మకి మరీ నీరసంగా ఉంటుందని పరీక్ష చేసిన డాక్టర్ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళమన్నారని, అక్కడికి వచ్చినా ఇంకో మనిషి సాయం ఎలాగూ లేదు కాబట్టి ఇక్కడి నుండే తాను ఆమెను హైదరాబాద్ తన పినతండ్రి ఇంటికి తీసుకువెళ్తున్నానని, వీలైతే సెలవు దొరికితే ఒకసారి వచ్చి రత్నమ్మను చూసి వెళ్ళమని ఆ ఉత్తరంలోని సారాంశం. అక్కడికి వచ్చినా ఎలాగూ మనిషి సాయం లేదన్న నీరజ మాటలు ములుకుల్లా గుచ్చుకుంటున్నాయి భానుమూర్తికి. ఒక్కసారి వెళ్ళి తల్లిని చూసి రావాలనే ఉంది భానుమూర్తికి.
కానీ అక్కడికి వెళ్ళి నీరజ పుట్టింటి వారిని చూడాలంటే మనసులో ఏదో బెరుకు, అది కప్పిపుచ్చుకోవడానికి మరింకేవో ఊహించుకుంటూ ఉన్నాడు. హైదరాబాద్ వెళ్ళటానికి ఈరోజు రేపు అని కాలయాపన చేస్తున్నాడు భానుమూర్తి. ఒక రకంగా భానుమూర్తి పరిస్థితి బాగుండలేదు. ఇంతకాలము ఆఫీసులో అతని పట్ల ఉండే గౌరవం ఇప్పుడు కనిపించలేదు. పైగా కొత్తగా వచ్చిన ఆఫీసరు చండశాసనుడు ఇన్నాళ్ళు తనకు గల గ్లామర్ను అడ్డు పెట్టుకుని ఆఫీసులో పనిచేసినా చేయకపోయినా అడిగేవాళ్ళు లేకపోయారు. బయట కూడా భానుమూర్తికి చిరాగ్గానే ఉంటుంది. సినిమాగా ముంచిన అతడి నవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. ఊళ్ళో సభలు సమావేశాలు తోడు జోరు తగ్గింది. ఇన్నాళ్ళు అందరికంటే పైమెట్టు మీద ఉన్న భానుమూర్తి ఇప్పుడు తనకు తానుగా క్రిందకు దిగి వాళ్ళని సమీపిస్తుంటే వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న అపహాస్యం భానుమూర్తికి శరీరంపై తేళ్లు జర్రులు ప్రాకుతున్నట్టుగా ఉంది. ఈ చికాకులతో రచనా వ్యాసంగం జోరు తగ్గింది. ఆ సమయంలో మరొక రచయిత విజృంభించి పాఠకుల మనసును ఆకట్టుకుంటున్నాడు. భానుమూర్తిలోని మానసిక అశాంతిని గుర్తించే సమర్థత లేని మాధవి ప్రవర్తనలో మార్పు లేదు. మనసుకు స్వస్థత కూర్చే తోడు లేకపోవడంతో భానుమూర్తి అంతరంగం మాధవి నీరజ మధ్య గల వ్యత్యాసాన్ని బేరీజు వేసుకుంటుంది. మాధవి పట్ల ఒక రకమైన విముఖత్వం పెరుగుతోంది. అయినా తన వల్ల ఇల్లు వదిలిన మాధవిపై తనకు గల బాధ్యతను కాదనలేడు. అటు నీరజ వద్దకు వెళ్ళడానికి మొహం చెల్లడం లేదు. మనసులోని సంఘర్షణను తట్టుకోలేని భానుమూర్తి నీరజకు తల్లిని తీసుకుని వెంటనే బయలుదేరమ్మని, ఇక్కడ డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవచ్చునని ఉత్తరం రాయడానికి కూర్చున్నాడు. ఆ రోజు పెందరాలే ఆఫీస్కి వచ్చి కూర్చుంది. ఉత్తరం పూర్తి చేయకుండానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది టెలిగ్రామ్. మదర్ ఎక్స్పర్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ. నీరజ. భానుమూర్తి కళ్ళు చీకట్లు కమ్మాయి. ఊహ తెలియకముందే తండ్రిని కోల్పోయిన తనను గుండెల్లో పెట్టుకుని పెంచింది తన తల్లి. ఆ తల్లి తనకిక శాశ్వతంగా కనిపించదు. అయినా ఆవిడకు సీరియస్గా ఉండగానే టెలిగ్రామ్ ఇవ్వక ప్రాణం పోయే వరకు చూస్తూ ఊరుకున్నారా? ఎంత నిర్లక్ష్యం! ఎవరో చెల్లును చరిచినట్లయింది. ఈ చివరి రోజుల్లో తాను మాత్రం ఏమంత లక్ష్య పెట్టాడు తన తల్లిని. కనీసం రోజుకొకసారి చూసి పలకరించే సహనం కూడా తనకు లేకపోయిందే. అసలు తన జాతకమే అంతే ఏమో. తనను చేరదీసిన వాళ్ళను, తనను నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచడమే చేతనవును తనకు. చిన్నతనం నుండి తనను కన్న తండ్రిలా పెంచి పెద్ద చేసిన మేనమామ మనసును క్షోభ పెట్టాడు. పోనీ అలా అని మాధవితో తనకున్న బంధాన్ని అన్నా చెల్లెల బంధంలాగే మిగలనిచ్చాడా? లేదు. ఒక బలహీనమైన క్షణంలో అన్నా చెల్లెల బంధం కాస్త ప్రేమ బంధమై కూర్చుంది. దానితో తల్లి, భార్య, అటు మాధవి భర్త అందరూ తన వల్ల క్షోభకు గురయ్యారు. ఇదంతా తన మానసిక బలహీనతేనా? భాను, ఏమిటది? సమయం మించిపోయినా ఇంకా నీ ఆలోచనలో బయటపడలేవా? త్వరగా ప్రయాణం కా, లేకపోతే నీ తల్లి కడసారి చూపు కూడా దక్కదు. ఆఫీసులో అడుగు పెడుతూనే భానుమూర్తి వద్దకు వచ్చి పరిస్థితి గ్రహించిన రమణమూర్తి కంగారు పెట్టాడు భానుమూర్తిని. మూర్తి, నాకేమీ తోచటం లేదు. ఇన్నాళ్ళు నా ప్రవర్తన మనసులో పెట్టుకోకుండా నా కన్న తల్లిని ఒకసారి, ఆఖరిసారి నాకు చూపించు మూర్తి, ప్లీజ్. అశాంతిగా రెండు చేతుల్లోనూ మొహం దాచుకున్నాడు భానుమూర్తి. క్షణంలో ఈ వార్త ఆఫీసులో పాకిపోయింది. అందరూ వచ్చి భానుమూర్తికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చండశాసనుడైన కొత్త ఆఫీసర్ కూడా భానుమూర్తికి వద్దకు వచ్చి వెంటనే సెలవు పెట్టి వెళ్ళిపోమ్మని సలహా ఇచ్చాడు. క్షణాలలో నిర్ణయం తీసుకున్నాడు రమణమూర్తి. వెంటనే ట్యాక్సీ తెప్పించి తన భార్యకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పి భానుమూర్తితో పాటు ఆఫీస్కి సెలవు పెట్టి తాను కూడా ట్యాక్సీ ఎక్కాడు. రమణమూర్తి భానుమూర్తితో సహా. ట్యాక్సీ హైదరాబాద్ వైపు పరుగులు తీసింది. భానుమూర్తి కళ్ళ ముందు తల్లి మెదులుతోంది. బాల్య స్మృతులు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. దడదడలాడే గుండెలతో మూసి ఉన్న తలుపులను తట్టాడు భానుమూర్తి. సాయంత్రం 4 గంటలు కావస్తోంది. ఉదయం తీసుకున్న కాఫీ టిఫిన్లు తప్ప ప్రయాణం మధ్యలో కాఫీ కూడా తీసుకోలేదు. రమణమూర్తి కూడా బలవంతం చేయలేదు. అతని అనుమానాలు అతనుకున్నాయి. ఇదమిద్దంగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మం అవతల నిలబడి ఉన్న తల్లిని చూసి నోరు తెరిచాడు. తల్లి కులాసాగా ఉన్నందుకు ఆనందంగానే ఉన్న తన తల్లి బ్రతికుండగానే తనకా టెలిగ్రామ్ ఎవరిచ్చారో భానుమూర్తికి అర్థం కాలేదు. తన అనుమానం నిజమైనందుకు మనసులోనే సంతోషించాడు రమణమూర్తి. అమ్మా, నువ్వు కులాసాగా ఉన్నావా? చూసావా అమ్మా, నువ్వు క్షేమంగా ఉండగానే
నీకు బాండ్ లేదనే టెలిగ్రామ్ ఇచ్చారెవరో. ఎవరిచ్చారు టెలిగ్రామ్? వీధి గదిలో నలికిడి విని అందరూ బయటకు వచ్చారు. నీరజ తల్లి, తండ్రి, పెనతండ్రి జనార్దన్ రావు, అతని భార్య, వాళ్ళ కొడుకు వేణు, అతని భార్య మాలతి. అందరినీ చూస్తుంటే తన వెనక ఏదో గూడుపుటాని జరిగినట్లే తోస్తుంది భానుమూర్తికి. కొద్ది గంటల క్రితం నీరజ రాక్ కోసం ఎదురు చూసిన వ్యక్తి నీరజ పొందుతో మనసుని స్వాంతనపరుచుకోవాలని చూసిన భానుమూర్తి నీరజ ఆడిన నాటకంతో మళ్ళీ కఠిన మనస్కుడయ్యాడు. ఛీ, ఇంత నాటకమా?